రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచిచూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరదవని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకునుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించి ఉన్నాను. షేబు నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాలు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరును అవి తలిగి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. సహోదరి సహోదరులారా, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నిటిన్నిటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలిచిన చోటనే విస్తారమైన చెట్టు వలె వాడు వర్ధిలియుండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికి తిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడు, వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. సహోదరి సహోదరులారా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు చేస్తున్న కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనబరిచిన ఆసక్తిని తుడమడు కనబరచవలని ఆపేక్షించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము గల దేవుడిని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దం విన్నెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన నెడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి స్తోత్రములు. దేవా, మేలు కలుగు మార్గం మీద నడిగి అందులో నడుచుకొనొచ్చు మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమటు కనబరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, జీవము గల దేవుణ్ణి విడిచిపోనటి విశ్వాసం లేని దుష్ట హృదయము మాలో ఎవని ఏందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుంటూ మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టుటకు సహాయం దయచేయమని, నీతో పాటు నీ రాజ్యములో యుగ యుగములుండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.